హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ కాలీఫ్లవర్ పికిల్ అయితే చేస్తున్నానండి. 3 months వరకు స్టోర్ అయితే చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇంకా దీనికోసం అయితే కాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకైతే ఒక్కొక్కటి 10 రూపాయల లెక్క ఒక్కొక్క ఫ్లేవర్ అయితే పడింది. అందుకని చెప్పేసి ఇంకా పికిల్ పెట్టేద్దామని ఇంకా ఈ విధంగా అయితే ముక్కలు అయితే కట్ చేసేసాను. ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నది మనమైతే క్లీన్ చేసేసుకోవాలి. నార్మల్గా చాలామంది అండి చూసాను వీడియోస్ కూడాను, అంటే వేడి నీళ్ళలో వేసి ఆరవేస్తున్నారు. అట్లా చేస్తే మనకి ముక్క పాడయ్యే అవకాశం ఉంటుందండి, ఎక్కువ నిల్వ ఉండదు. కానీ మనం ఇట్లా జస్ట్ కడిగేసుకొని మనం ఆరేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 1 day మనమైతే డ్రై చేసుకోవాలండి. ఇట్లా 1 day డ్రై చేసుకున్నాక మనమైతే ఇప్పుడైతే పికిల్ అయితే పట్టుకోవాలి. సో ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేస్తున్నామో అదే కప్పుతో మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సినవన్నీ అదే కప్పుతో మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాలీఫ్లవర్ అయితే ఈ కప్పు అయితే తీసుకొని ఈ కప్పుతో నేనైతే మెజర్ చేస్తున్నాను. సో ఇదే కప్పుతో మనం మిగతావి కూడా మనం వేస్తున్నాము అనమాట. ఇక్కడ నాకు 3 కప్పులు అయితే వచ్చాయి. ఈ 3 cups కాలీఫ్లవర్ కూడాను మంచి గిన్నె, అసలు తడంటూ ఏమీ లేకుండా చక్కగా డ్రై అయిపోయిన దాంట్లోనే మనం వేసుకోవాలండి. కొంచెం వాటర్ డ్రాప్ పడినా సరే పాడైపోతుంది, నిల్వ అయితే ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉండొచ్చు, బట్ బయట మాత్రం ఉండదండి. సో ఇట్లా వేసేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో కారం అయితే వేసుకోవాలి. సో 3 కప్పులకైతే నేనైతే కొలత చెప్తున్నాను. 3 కప్పులు కాలీఫ్లవర్కి 1.5 కప్పు కారం, అదే కప్పుతో 3/4 కప్పు ఉప్పు అయితే వేసుకోవాలి. మనకు కావాలంటే ఉప్పు తర్వాత కలుపుకోవచ్చండి, ప్రాబ్లం ఉండదు. సరిపోకపోతే ఇంకా ఒక 2 స్పూన్ల వరకు మెంతిపిండి, 2 స్పూన్ల ఆవాల పిండి వేసుకోవాలి. చూడండి, ఈ టేబుల్ స్పూన్తో నేనైతే కొలుచుకున్నాను. ఇది 2 స్పూన్ల మెంతిపిండి, అలానే అదే స్పూన్తో కొలిచింది 2 స్పూన్ల ఆవాల పిండి అనమాట. ఫ్రెష్గా వేయించి మిక్సీ పట్టితే చాలా బాగుంటుందండి. నిల్వ కంటే పౌడర్ మనకు అప్పటికప్పుడు చేసుకున్నది అయితే బాగుంటుంది. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇంకా 4 నిమ్మకాయలు, ఈ సైజు నిమ్మకాయలు పిండేసి ఆ వాటర్ కూడా వేస్తున్నాను. సో వెల్లుల్లి ఇలా వేస్తే చాలా బాగుంటుంది, ఊరేటప్పుడు ఇంకా బాగుంటుందండి. సో అలానే ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో కాలీఫ్లవర్, కారం, ఉప్పు అదే కప్పుతో 1 కప్పు నూనె అయితే తీసుకుంటున్నాను. సో మనకు కావాలంటే కదా కలుపుకున్నాక మనం ఇంకో 1/2 కప్పు కాచి చల్లారి చేసుకొని కలుపుకోవచ్చు, ఆయిల్ ప్రాబ్లం ఏముండదు. సో మనకి తాలింపుగా అయితే కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఇంక పచ్చిశనగపప్పు, ఆవాలైతే మనకు కావాలండి. అలానే పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే మగ్గిపోయినాక మనం ఫస్ట్ మినప్పప్పు, తర్వాత ఆవాలు వేసుకొని కొంచెం వేగుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు మనమైతే వేసుకోవాలండి. ఎక్కువ వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు, టేస్ట్ బాగానే ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం లో ఫ్లేమ్లో చక్కగా కొంచెం స్మెల్ చేంజ్ అవుతుంది కదండి, ఆ స్మెల్ చేంజ్ అయ్యే వరకు చక్కగా లో ఫ్లేమ్లో వేయించాలన్నమాట. ఇలా చక్కగా మగ్గిపోయినాక ఇప్పుడు మనం కరివేపాకు, ఎండుమిర్చీలు అయితే వేసుకోవాలి. వేసి చక్కగా లో ఫ్లేమ్లోని మొత్తం చక్కగా మగ్గాలన్నమాట. ఇది కూడాను మంచి టేస్ట్ ఇస్తుంది. సో చక్కగా వేగిపోయాయండి. ఇది మనం చల్లారి చేసేసుకోవాలి. ఇందులోనే స్టవ్ కట్టేశాక కొంచెం ఒక 3 చిటికెళ్ళు ఇంగువ, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. ఇది స్టవ్ కట్టాకనే వేయాలండి. సో మనం ఫ్లేమ్ ఉన్నప్పుడు మనం చేయకూడదు. ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నది చక్కగా చల్లారనివ్వాలి. అస్సలు కొంచెం కూడా వేడంటూ ఉండకూడదండి. ఆ విధంగా మనం ఇది చల్లారి చేసేసుకోవాలి. ఈ విధంగా చల్లారిపోయినాక ఇప్పుడు మనం దీన్నైతే మనం ఇందాక కలుపుకున్నాం కదా అందులో అయితే వేసేయాలన్నమాట. వేసేసి మీకు ఇంట్లో గ్లౌజెస్ ఉంటే చేతికి గ్లౌజెస్ వేసి చక్కగా చేత్తో కలుపుకోండి. లేదు అంటే కనుక డైరెక్ట్ హ్యాండ్ అయితే పెట్టొద్దు, సో పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది పెడతారు, ఎందుకు నాకు పెట్టాలనిపించలేదు, అందుకని స్పూన్తోనే చక్కగా కలిపేసుకున్నానండి. మొత్తం కలిపేసుకున్నాక ఇంకా నాకు ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది, అందుకని నేను మళ్ళీ 1/2 కప్పు ఆయిల్ అయితే కొంచెం వేడి చేసేసి
చల్లార్చేసి మళ్ళీ కలుపుతున్నాను. కంపల్సరిగా చల్లారనివ్వాలండి, వేడిగా అయితే కలపకూడదు. సో చల్లార్చుకున్న ఆయిల్ కూడా వేసేసి మొత్తం కలిసేట్టు కలిపేసుకున్నానండి, చక్కగా పట్టేసింది. సో ఇప్పుడు నేను అసలు వాటర్ అంటూ ఏమీ లేకుండా చక్కగా డ్రై అయిపోయిన గ్లాస్ జార్ని అయితే తీసుకున్నాను. ఇది 1250 గ్రామ్స్ గ్లాస్ జార్ అనమాట. సో చూడండి, నాకైతే దీని నిండా అయితే వచ్చింది. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి, పెద్ద పని ఉండదు అని చెప్పను, కానీ సింపుల్గా చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కొనే కంటే హ్యాపీగా మనమైతే చేసుకోవచ్చు కదా. ఇంకెందుకు, మన వీడియో చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.